కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ఏమైనా బెల్లంకొండ సురేష్ అగ్ర నిర్మాత అనేటువంటి దానికి నందమూరి ఫ్యామిలీ అటు ఫస్ట్ ఎన్టీఆర్ తర్వాత ఈ రెండు సినిమాలు కదా మీకు ఒక హైప్ తీసుకొచ్చింది. ఎన్టీఆర్ గారు ఫస్ట్ బాలయ్య బాబు ఫస్ట్ బాలయ్య బాబు నన్ను పిలిచి అడ్వాన్స్ తీసుకున్నాడు. సామయ్య ఉమ్మంగల్ని నేను కలిస్తే ఎమ్మటే ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంది బాలయ్య బాబు. వచ్చింది ఆది కానీ తర్వాత ముందు వచ్చింది ఆది కానీ బాలయ్య బాబు ఫస్ట్ నాకు సాంబయ్య అయినట్టునే. ఇంకా మా అన్నయ్య కానీ ఇవి కానీ ఏవి అవ్వాల పలానా సినిమా తర్వాత నీ సినిమా అని చెప్పేసి త్వరగా ఎలా వెళ్ళగలిగారు? బాలయ్య బాబు గారి సినిమాలు తీసుకోండి, ఏ సినిమా అయినా కొత్త నిర్మాతలే. సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, చెన్నకేశ్వరరెడ్డి కావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఆయన ఒక్కడే. నేను అప్పటికి నెంబర్ 1 నేను ఎందుకంటానంటే ఆయన ఒక్కడే. కాతొంది డైరెక్టర్ ఉన్నాడు, తీగల నిర్మాత ఉంటే ఏముంది, ఎవరైనా ఒకటే అని చెప్పి ధైర్యం చేసి మనం ఉన్నాం కదా అని నిర్ణయం తీసుకొని డేట్లు ఇవ్వగలిగిన ఏకైకది సాంబా హిట్ అవ్వగలని నేను కలిసి ఇచ్చింది బాలయ్య బాబు గారు. సో యువర్ స్టార్డమ్ స్టార్టెడ్ విత్ దస్ బాలయ్య బాబు నందమూరి స్టార్. ఎందుకంటే అంతకుముందు నేను సాంబయ్య తర్వాతే, ఫస్ట్ ఫిలిం సాంబయ్య, సెకండ్ ఫిలిం ఇమీడియట్లీ బాలయ్య బాబు. నేను ఆయన 2 సినిమాల తర్వాత అన్న 2 years ఆయన ముందే చెప్పారు నాకు పలానా కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈ సినిమా తర్వాత నీ సినిమానే. అలాగే చేశాడు. ఏమి వేరే సినిమా వచ్చినా ఏది చేసినా కూడా ఫస్ట్ నీ కమిట్మెంట్ ఇచ్చినా ఈ సినిమా అయినాక వేరే వెళ్తానని. బాలకృష్ణ గారితో చేసిన 2 సినిమాలు చెన్నకేశ్వరరెడ్డి, లక్ష్మీ నరసింహ, ఈ రెండిట్లో ఏది బెటర్ ఈల్డింగ్ ఇచ్చింది? యాక్చువల్గా అయితే చెన్నకేశ్వరరెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి. మనం కొంచెం 90 daysలో రిలీజ్ చేయాలని ఒక టార్గెట్ తోటి 90th day రిలీజ్ చేసాం. స్టార్ట్ అయిన 90th dayనే రిలీజ్ అయిన సినిమా. అది సంక్రాంతి రిలీజ్ చేసి ఉంటే అందులో చిన్న చిన్న ఫాల్ట్స్ ఉండేది. ఇండస్ట్రీ రికార్డు అప్పుడు ఎక్కడికో ఉండేవాళ్ళం, ఎక్కడో టాప్ ప్లేస్లో ఉండేవాళ్ళం. చిన్న మిస్టేక్ చేసాం. తర్వాత దాని మిస్టేక్ ఏం చేయకుండా లక్ష్మీ నరసింహ. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఆయన సమరసింహారెడ్డి కానీ వీరి సినిమాల తాలూకు రికార్డులు వాటి తాలూకు ఆ ఊపు అనేటిది అద్భుతంగా ఉంది బాలకృష్ణ గారికి. కరెక్ట్గా సంక్రాంతికి వచ్చినట్లయితే సీజనల్ అడ్వాంటేజ్ విపరీతంగా ఉంది. సీజన్ అని కాదు, కథలు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మార్పులు చేసుకొని మనం ఏం తప్పు చేసామని రెక్టిఫై చేసేసుకున్నాం. మాకు టైం లేకుండా అయిపోయింది. 23 తారీఖు షూటింగ్ చేసాం. అలా ఒక నిర్మాత అలా టైం బౌండ్ పెట్టుకొని తొందరపడటం అనేటువంటి దాన్ని ఒక అనుభవంగా చెప్పుకోవచ్చు. తొందరపడ్డా స్క్రిప్ట్ వినేటప్పుడు అన్ని కరెక్ట్ చేసేసుకుంటే 90 daysలో కన్నా సినిమా బాలకృష్ణ గారు లాంటి తోటి రిలీజ్ చేస్తే అడ్వాంటేజే వేరే ఉంటుంది. నిర్మాతకి డైరెక్టర్ ఇంకో సినిమా చేయొచ్చు, హీరో ఇంకో సినిమా చేయొచ్చు, ప్రొడ్యూసర్ ఇంకో సినిమా చేయొచ్చు, ఫైనాన్షియల్లీ ఇంట్రెస్ట్లు బడన్ ఉండదు. ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. మేము స్క్రిప్ట్లోనే కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చేసేసాం. ఇక అది రెక్టిఫై చేసుకునే టైం లేకుండా 23 షూటింగ్ చేసి 25 రిలీజ్ చేసాం. ఈ రోజున నిర్మాత తను చేసిన ఒప్పులేంటి, తను చేసిన తప్పులేంటి అని సమీక్షించుకునేటువంటి సెల్ఫ్ అనాలిసిస్ అనేటువంటిది లేకుండా పోతుంది. దానికి కూడా టైం లేకుండా పోతుంది. మీ 25 సంవత్సరాల కెరీర్లో నిర్మాతగా ఎస్ ఐ డిడ్ దిస్ గ్రేట్ అని అనిపించింది ఏంటి, నేను చేసిన ఈ తప్పు ఏంటి అనేటువంటి అనలైజ్ చేసుకుంటే ఏది బెస్ట్ డిసిషన్, ఏది బ్యాడ్ డిసిషన్ అనిపిస్తుంది? కొన్ని బ్యాడ్ డిసిషన్స్ ఉన్నాయి, కొన్ని మనం అనుకున్నవి కరెక్ట్ అయినాయి, కొన్ని పక్కన వాళ్ళు చెప్పినా కూడా వినకుండా తప్పులు చేసినవి ఉన్నాయి, నేను చెప్పినవి కూడా జరగని ఉన్నాయి. అందుకని తప్పులు 2 సైడ్లు జరిగినాయి. నా సైడ్ కూడా జరిగింది, నేను కూడా వినలా. చెప్పారు ఇది తప్పు అని చెప్పారు, వినే మూడ్లో లేవు. మనం మనదే కరెక్ట్ అనే స్టైల్లో కొన్ని చోట్ల సక్సెస్ అయ్యాం, కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాం. ఆటోగ్రాఫ్ సినిమా ఉంది, ఆటోగ్రాఫ్ సినిమా నేను చెన్నైలో వేరే పని మీద ఉన్నా. ఆ సినిమా ప్రీమియర్ షో చేశారు. నేను వెళ్ళా, నన్ను కూడా రమ్మంటే నేను వెళ్ళా. ఎవరో చేరను ఆటోగ్రాఫ్, ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం, ఏం చూస్తాం అని వెళ్ళా. ప్రీమియర్ షోకి వెళ్ళా నేను. వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళు సినిమా చాలా బాగుంది అంటున్నారు. ఆంధ్ర క్లబ్లో ఉన్నాను, చాలా బాగుంది అంటున్నారు. సరే మార్నింగ్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయా. ఒకటి థియేటర్కి వెళ్ళా. మా మేనేజర్ చెప్పా, ఈ డైరెక్టర్ ఎక్కడ ఉంటాడు, ఈ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉంటాడు తెలుసుకో, సినిమా అయిపోయే లోపల అని. ఇంటర్వెల్కి విపరీతంగా నచ్చింది. ఇంటర్వెల్కి అతను ఎక్కడ ఉన్నాడో కలుసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయా. ఇంకా సెకండ్ హాఫ్ చూడలే నేను. వెళ్ళిపోయి నేను సినిమా చేస్తాను, నాకు ఈ సినిమా కావాలి
అని అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమా చూసాం మ్యాట్ని రెండోసారి. అంటే అంత గ్యాప్ ఇవ్వకపోతే నేను వెళ్ళి అగ్రిమెంట్ చేసి వచ్చినాక చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది రెండు తర్వాత అందరూ వెళ్ళారు. కానీ నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుని వచ్చాను చారం దగ్గర. అది పాస్ట్ డిసిషన్ మంచిదే. ఇంకో సినిమా లక్ష్మీనరసింహ రిలీజ్కి ముందే కొన్నా, చూడకుండానే కొన్నా. ఆ డైరెక్టర్ మీద కాన్ఫిడెంట్ తోటి కొనేసాను. అలాగా 2-3 తప్పులు మరి వేరే సినిమాలు కూడా కొన్నా, అవి దెబ్బతీసినాయి. డబ్బులు కట్టేసాం, చూస్తే ఏమీ లేదు. నేను మళ్ళీ అది ఏంట్రా అని కూడా అడగలేదు, వాళ్ళని వెనక్కిస్తామని కూడా అడగలేదు. వెళ్ళకుండా సైలెంట్గా లేసి వచ్చేసాను సినిమా చూసి. అట్లా 4-5 సినిమాలు ఫస్ట్ కాపీ చూసి వదిలేసి వచ్చా. ఆ తర్వాత ఇంకో సినిమా బ్లైండ్ మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే గజనీ కొన్నాను తెలుగుకి, రీమేక్కి. రిలీజ్కి ముందే 2 months ముందే కొన్నా, 3 months బిఫోర్ కొన్నా ప్రొడ్యూసర్ దగ్గర. అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాక ఇక్కడ మన తెలుగు హీరోకి పెద్ద హీరోకి చూపించారు. చూపిస్తే అమ్మా నేను చేయలేను, ఇవన్నీ బాడీ మీద టాటూస్ అవన్నీ నేను వేసుకొని చేయలేనని చెప్పాడు. ఇంకో హీరో చుట్టూ తిరిగావు 10 రోజులు, కుదరలేదు. ఇంకో ప్రొడ్యూసర్ని మన ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో చేద్దాం, మీరు సినిమా చూడండి అని సినిమా చూపించారు. గజనీ సినిమా చూపిస్తే అబ్బాయి బాగాలేదు అన్నాడు. అతని టైం బాగాలేదో నా టైం బాగాలేదు అన్నాడు. అట్లా ఎక్కడికక్కడక్కడ 2 నెలలు అట్లా గడిచిపోయింది, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలే. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, తిరుపతి ప్రసాద్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇట్లా నీకు అభ్యంతరం లేదంటే మేము ఆ సినిమా కొనుక్కుంటున్నాం, నీ డబ్బులు నీకు రిటర్న్ ఇచ్చేస్తాం. ఓకే ఫైన్, మనం చేయట్లేదు అని డబ్బింగ్ అనే ఆలోచన లేదు, థాట్ రాలా డబ్బింగ్ అనే థాట్ రాలా. మనం ఎంతసేపు రీమేక్ అనుకున్నాం కదా, డబ్బులు అడ్వాన్స్ తీసుకున్నాం. అది చాలా పెద్ద తప్పు అయింది. ఎందుకంటే మనం హిందీ చేసేవాళ్ళం కాదనుకోండి, మనం చేసిన రైట్స్, మనం రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాత డబ్బింగ్ రిలీజ్ చేయడం వాళ్ళకి లేదా? డబ్బింగ్ అండ్ రీమేక్ 2 కొన్నాను, 2 వెనక్కి ఇచ్చాను కదా, డబ్బులు తీసుకొని 2 వెనక డబ్బులు 30 lakhs కొన్నా, రిలీజ్ ముందే కొన్నాను, అన్నీ నచ్చే కొన్నా. బిగ్గెస్ట్ మిస్టేక్ అది. తర్వాత కో సినిమా తెలుగు రంగం అని రిలీజ్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రంగం బ్లాక్ బస్టర్ సినిమా మీడియేటర్ పిలిస్తే వెళ్ళా. నేను అప్పుడు చెన్నై మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాడిని. ఒకవేళ సినిమా నచ్చితే కొనడానికి ఒకరోజు ఉండేవాడిని, కానీ లేకపోతే పని లేకపోతే అమ్మట వచ్చేవాడిని. కొనడానికి వెళ్ళా, డీడీలు కూడా పట్టుకెళ్ళా. 70 లక్షలు డీడీలు పట్టుకొని వెళ్ళా. 70 లక్షలు చెప్పారు, 70 లక్షలు డీడీలు పట్టుకొని వెళ్ళా. వాడు నన్ను ఆఫీస్కి కాకుండా హోటల్కి పిలిపించాడు. హోటల్ కనిపించి చికెన్ తిన్నాక వాడేదో అంటా, నేనేదో అన్నా, హ్యాచీ అని చెప్పేసి వచ్చి ఫ్లైట్ ఎక్కి వచ్చేసా. వాడు నన్ను ఆఫీస్కి పిలుచుంటే డిస్కషన్లో సినిమా కొనేసేవాడు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి హోటల్ తీసుకెళ్ళి హోటల్లో మాట్లాడాడు. అక్కడేదో ఆ వాతావరణం ఏదో అక్కడ సెట్ అవ్వాల, రాంగ్ ఐడెంటిటీ అయింది, వదిలేసి వచ్చా. అది 2 సినిమాలు పెద్ద తప్పు. ఆ 2 సినిమాలు చేస్తే వేరే రాగా ఉండేది, ఇంకో రకంగా ఉండేది. ఇంకొక 50 సినిమాలు తీసే కెపాసిటీ వచ్చేది. ఆ రోజుల్లో బెల్లంకొండ సురేష్ చాలా దూకుడుగా ఉన్నాడని, రీమేక్ సినిమాలకు విపరీతంగా ప్రైస్ పెట్టి ఇండస్ట్రీని చెడగొట్టాడు, రీమేక్లకు విపరీతంగా తీసుకొచ్చాడు, ఫస్ట్ ఖర్చు వేసేసి చెడగొట్టాడు అనేటువంటి ఒక అపనింద లేకపోతే ఒక రకమైనటువంటి ఇది ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ రిమార్క్ మీద చెడగొట్టారా మీరు నిజంగానే? చెడగొట్టడం ఏముండదు, నాకు కావాలి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆడింత ఇస్తాడు, ఇంత నీకు ఎంత కావాలి చెప్పు, నీ రేట్ నువ్వు చెప్పు, నేను కాదంటే కదా. మొన్న సినిమాకి వెళ్ళాను రీసెంట్లీ, లాస్ట్ 2 years బ్యాక్, మానాడు. వెళ్ళి తెలుగు మీద కూర్చున్నాం. నన్ను తీసుకెళ్ళి అతను ప్రొడ్యూసరు నేను ముగ్గురం కూర్చున్నాం. నేను యాక్చువల్ చెన్నైలో ఉన్నా. నాకు బాగా నచ్చిన సినిమా మానాడు సినిమా, సింబల్ 2 years బ్యాక్ మానాడు, సూపర్గా నచ్చింది. దాన్ని ఆ రోజు చెన్నైలో ఉన్నా, చూసా. తెలుగు రిలీజ్ కాలే, తెలుగు యాక్చువల్ ఆ రోజు రిలీజ్ అవ్వాల్సింది ఆగిపోయింది. తెలుగులో మానాడు రిలీజ్ అవ్వాలా. సో మనం కొనేసుకుందామని చూసా. విపరీతంగా నచ్చింది. డైరెక్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను, కూర్చున్నాను. సార్ నాకు 2 days టైం ఏంటి సార్ అన్నాడు. అలా సార్ ఎందుకు 2 days అన్నా? లేదు సార్ నేను పని ఉంది మాట్లాడాలన్నాడు. 2 days తర్వాత వెళ్తే మండే సార్ అన్నాడు. సండే వెళ్తే మళ్ళీ మండే అన్నాడు. ఈ 4 days అక్కడే నీ సినిమా 80% కొనాలని.
మండే ఉంటే మండే సార్ நிறைய ஆள் கேட்குறாரு உங்களுக்கு வேணுమన్నా కాస్ట్ జాస్తి సార్ అన్నాడు. నీ రేట్ ఎందు చెప్పు, ఈ మీటింగ్లో వద్దు, నువ్వేమనుకున్నావు చెప్పు అన్నాడు. సార్ 4.5 ఉంది సార్ తెలుగు ఆఫర్ అన్నాడు. 5 crores అగ్రిమెంట్ సింగిల్ పేమెంట్ తీసుకో అన్నా. ఆడు కొంచెం షాక్ అయ్యాడు. నేను 4 కడుగుతాను 3 కడుగుతాను పెండింగ్ పెడదాం అనుకున్నాడు. 5 crores సింగిల్ పేమెంట్, డిస్కషన్ వద్దు, అగ్రిమెంట్ చేసి పేమెంట్ చేసేస్తాను, అకౌంట్ నెంబర్ చెప్పు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను, అగ్రిమెంట్ చేసి ఇచ్చి పంపించాలి. వాడు ఏమనుకున్నాడేమో సార్ 1 day టైం వేయడం అన్నాడు. ఇక రానన్నా, ఇక నాకు వద్దు సినిమా, నేను చేయను, నువ్వు చెప్పిన రండి నేను ఓకే అన్నా. సార్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి, అది 1 day టైం అయింది అన్నాడు. ఆ 1 dayలో హైదరాబాద్ వచ్చాడు. హిందీను తెలుగు 12 కోట్లకు అమ్ముకున్నాడు. సింగిల్ పేమెంట్. అతను హ్యాపీ, అతను హ్యాపీ. మనం చేసుంటే మనం నష్టపోయేవాళ్ళం, గ్యారంటీ నష్టపోయేవాళ్ళం. ఏ సినిమా? మానాడు, సింబుది. సురేష్ బాబును సునీల్ వీళ్ళు కొన్నారు. మనం ఎక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు ఇక్కడ పిలిపించుకున్నారు, కొన్నారు. కానీ మంచిదే అయింది. వాళ్ళు తీయలేదు ఇప్పటివరకు, అది నేను తీసేవాడిని కాదేమో. ఎందుకంటే తెలుగు వచ్చేసింది, ప్లస్ ఏమైంది హిందీ అమ్మడానికి లేదు, అది వాడు అలా అమ్మేశాడు. ఇప్పుడు మన తెలుగు రీమేక్ చేసినా మనకు ఉన్న మార్కెటే మంచి మార్కెట్ హిందీ. ఇది లేనప్పుడు నేను సినిమా తీయలేను, ఎవరు తీయరు. గ్రేట్ ఎస్కేప్ ఇది, అది గ్రేట్ ఎస్కేప్. ఈ 2 yearsలో అది గ్రేట్ ఎస్కేప్. అదే మంచి జరిగినాయి, కొన్ని చెడు జరిగినాయి. సరే ఏదేమైనా 25 సంవత్సరాల ఈ కెరీర్లో నిర్మాతగా మధ్యలో 9 సంవత్సరాలు ఒక నిర్మాతకు గ్యాప్ రావటం అనేటువంటిది అస్త్ర సన్యాసం చిత్ర సన్యాసం చేయటానికి దారి తీసిన పరిస్థితులు ఏంటంటే ఏం చెప్తారు? పరిస్థితులు ఏం లేవు. మనం సినిమాలు తీస్తున్నాం అనుకో, పిల్లల సినిమాలు అన్నీ మనమే తీయాలి, ఇక బయట ఎక్స్పోజ్ ఉండదు. ఇప్పుడు బయట 10 సినిమాలు బయట చేశాడు, ఎక్స్పోజ్ వచ్చింది. ఇప్పుడు 4 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఒక సినిమా కంప్లీట్ అయిపోయింది, మిగతా సినిమాలన్నీ 60-50% అయ్యి షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నాయి. ఆ అవకాశం ఉండేది కాదుగా. అన్ని సినిమాలు మనమే చేయాల్సి వచ్చింది. కొడుకులు ఎక్కి రావటం వల్ల వాళ్ళు హీరోలు బయట సినిమాలు చేయాలంటే వాటిని మనం ఆగాలి. మనం ఆగితేనే అవి ముందుకు వెళ్తాయి. లేకపోతే ఏమైంది, మీ నాన్నే ప్రొడ్యూసర్ కదా, మీరే చేసుకోండి అంటారు. లేదా మళ్ళీ మనకు ఖర్చు కథలు చెప్తుంటాం. అంతే తప్ప బెల్లంకొండ సురేష్ సినిమాలు తీయలేని పరిస్థితిలోకి వెళ్ళి ఆగిపోయింది లేదు. సినిమా అనుకోవటం అయిపోయింది, ఎక్కడ అయిపోద్ది, ఎప్పటికీ అయిపోదు. బెల్లంకొండ సురేష్ పరిస్థితి అస్సలు. నా అదృష్టం ఏంటంటే ఎదురు దెబ్బలు పడ్డాయి. ఏం లేదు, కొడుకులు ఎస్టాబ్లిష్ అవ్వాలి, మన సైడ్ వేరే చేసాం, మళ్ళీ బ్రహ్మాండ సంపాదించాం. నేను చెప్తాను కదా, నాకు భగవంతుడు వరం ఉంది, ఎప్పటికీ ఎవరికి లేదు, నాకు భగవంతుడు ఉంది. నాకు కొంచెం తెలుసుద్ది, తెలివితేటలలో ఏం చేయాలి ఏం చేయకూడదు కొన్నిసార్లు తెలుసుద్ది. తెలిసి కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తా, చెప్తుంటుంది ఇది తప్పు చేస్తున్నావు అని, చేసిన మూర్ఖంగా చేస్తా, తప్పు అయిపోద్ది. అయిపోయినాక నువ్వు తప్పు చేసావు, నేను చెప్పిన మాట వినలేదని నా మైండ్ చెప్పుద్ది. అలాగే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు రాజ్భవన్ స్కూల్లో హైదరాబాద్లో రేమత్నగర్లో ఉండేవాళ్ళం, కూడా రేమత్నగర్లో ఉండేవాళ్ళం. బస్ వచ్చి మాకు ఒక ట్రిప్పు కోటికి వేసేది, ఒక ట్రిప్పు నాంపల్లికి వేసేది, ఒకే బస్సు. స్కూల్ బస్సా? మామూలుగా సిటీ బస్సు, ఆర్టీసీ బస్సు. పాస్ ఉండేది కదా అప్పుడు, స్కూల్ పాస్ ఉండేది. కూడా చెక్ పోస్ట్ పోలీస్ క్వార్టర్స్లో లాస్ట్ స్టాప్, అక్కడ ఎక్కేవాళ్ళం పొద్దున్నే 7 o'clock. అక్కడ దిగేవాళ్ళం ఖైరతాబాద్లో, లోపల నడుచుకుంటూ వెళ్ళాం రాజ్భవన్ గవర్నమెంట్ స్కూల్. మళ్ళీ అక్కడికి వచ్చి బస్సు ఎక్కేవాళ్ళం. ఇక్కడ దిగి మధ్యలో ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, సైట్ ఇన్స్టిట్యూట్ అని గవర్నమెంట్ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. దాంట్లో నుంచి షార్ట్ కట్ అనమాట, రేమత్నగర్లో నడుచుకుంటా బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే దొంగ సినిమాలు చేయండి. కృష్ణ గారిది సినిమా చూడాలి, డబ్బులు లేవు. మా ఫాదర్ అప్పుడు జాబ్ మీద మార్కాపురం, లాస్ట్ రిటైర్మెంట్ మా ఫాదర్ అక్కడ ఉన్నాడు. మా ఫాదర్ ఉంటే సినిమాకి డబ్బులు ప్రాబ్లం లేదు. మా మదర్ చదువుకునేటప్పుడు సినిమా లేదని చెప్పి డబ్బులు ఇచ్చేది. ఎలాగాని ఒక 5 రూపాయలు ఉంటే బాగుండని బ్యాగ్ వేసుకొని వెళ్తా ఉంటే 5 రూపాయల నోటు, రిజర్వ్ బ్యాంక్ నోటు, పెళ్ళ ఆడుతుంది మిట్ట మధ్యాహ్నం ఎండకి, ఎండాకాలం
చూస్తే 5 రూపాయల నోటు కనపడింది. ఇదేంట్రా బాబు, మనం 5 రూపాయలు చాలంటే 5 రూపాయలు కనపడింది అని చెప్పి తీసి జేబులో పెట్టుకుని అటు ఇటు చూసేసి మెల్లగా ఆ కంచెలో నుంచి అవతలకు వచ్చి మెల్లగా నోటు చూసుకుందామని చూస్తే ఇలా తీసుకుంటే నోట్లు వస్తున్నాయి. 10 నోట్లు అవి, 50 రూపాయలు. 1 year వరకు మనకి అసలు ఎవరిని అడిగే పని లేదు. అప్పుడు 5 రూపాయలు బస్ పాసు. లక్కడికాపుల్లో మీరా థియేటర్ ఉండేది. వారం వారం సినిమా థియేటర్ చేంజ్ అవుతూ ఉండేది. మనకి ఇక్కడ ఎక్కేవాడిని బస్సు ఖైరతాబాద్ దాకా పాసే. అక్కడ దిగి నడిచి వెళ్ళేవాడిని. డబ్బులు ఖర్చు పెట్టేవాడిని కాదు. మా ఫాదర్ ఇచ్చినా కూడా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని కాదు. జాగ్రత్తగా ఉండేవాడిని. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. రేపేంటి మనం ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే అనే అబ్బా ఖైరతాబాద్ దిగి అక్కడ నుంచి దగ్గరేగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అంటే అప్పుడు ఈ ట్రాఫిక్ లేదు, చాలా ఈజీ నడవటం, రోడ్ల మీద నడవటం. మళ్ళీ అక్కడికి వచ్చి బస్సు ఎక్కేవాడిని. పాస్ ఉండేది కదా, పాస్ వేస్ట్ చేసేవాడిని కాదు. అలాగా ₹1.5 ఇంకో రూపాయి ఖర్చు, 2.5 ఖర్చు పెడితే బ్రహ్మాండమైన సినిమాలు చూసేవాళ్ళం. అప్పుడే 10 పైసలు పెడితే పల్లీలు ఇచ్చేవాళ్ళు కదా. చాలా రూపాయి టికెట్, ₹1.5. మేము చూసే టైంలో ₹1.5. అందుకని అట్లా ఆ రోజు నుంచి ఎప్పుడు ఎవరిని చేసి డబ్బులు అడుక్కోవడం కానీ ఇవి కానీ చేయలేదు. కమాండింగ్గానే తీసుకుందాం. ఎవరన్నా నాకు వాళ్ళు అవసరం ఉంటే 10 లక్షలు పంపి 50 లక్షలు పంపి ఆ టైప్ ఆఫ్లోనే జరిగింది. లైఫ్ జరుగుతుంది. ఆయన భగవంతుడు, మన గొప్పతనం కాదు అది. మనం 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 పుట్టిన టైంలో వీడికి ఇలా జరగాలని ఉంది, జరుగుతుంది. యాక్చువల్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఈరోజు కొన్ని వందల మంది మేనేజర్లు ఉన్నారు. అందరూ ప్రొడ్యూసర్లు కాలేపారు. చాలా కొద్ది మంది ప్రొడక్షన్లో వచ్చి నిర్మాతలుగా సక్సెస్ అయ్యారు. అలాంటి వాళ్ళలో ప్రముఖుడిగా వెల్లకొండ సురేష్కి ఈ రోజున తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైనటువంటి, నా గురుగారు కూడా కాలేదు. ఇప్పుడు నాకు వర్క్ నేర్పించిన వాళ్ళు కూడా కాలేదు. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది కలుస్తారు ఇప్పుడు కూడా, హ్యాపీగా ఉన్నారు ఎవరికి వాళ్ళే. అప్పుడు నేను మేనేజర్ చేసేటప్పుడు నాకు ఆ మధ్య పీరియడ్ కావాలి. ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి నిర్మాతగా మారినటువంటి 12 సంవత్సరాలు మేనేజర్గా ఉన్నప్పుడు మనకి నేను మేనేజ్ చేసేటప్పుడు డ్రైవర్లు కారుకు ₹100 ఇచ్చేవాడు, డీసీఎంకి ₹100 ఇచ్చేవాడు మేనేజర్కి. నేను తీసుకునేవాడిని కాదు, మీరు ఉంచుకుంటారు అనేవాడిని. కానీ నేను తిట్టే తిట్లు ఎవడు తిట్టాడు, ఏ మేనేజరు తిట్టేవాడు కాదు. కానీ నేను తిడితే వాళ్ళు ప్రేమగా చూసేవాళ్ళు నన్ను. ఎందుకు డబ్బులు తీసుకునేవాడిని కాదు కదా, మన దగ్గరే కదా తిడుతున్నారా అని. కానీ ఇండస్ట్రీకి అప్పుడు డ్రైవర్లు అనదర్, ఇప్పుడు ఒక మేనేజర్ ఉంటే నేనుంటే 5 మేనేజర్లు ఉండేవాళ్ళు డ్రైవర్లు ఈక్వల్ టు మేనేజర్. ఎందుకంటే వాళ్ళు 7 షూటింగ్ జరగాలంటే 6:30 కల్లా ఒక్కొక్కళ్ళు పికప్ చేసుకొని స్పాట్ తీసుకురావాలి. సో మేనేజర్ ఈవినింగ్ బుక్ పెట్టుకొని ఇగో ఈ కార్ నెంబరు, ఇగో నువ్వు పలానా వాళ్ళని ఎక్కించుకోవాలి, పలానా ఎక్కించుకొని ప్లాన్ చేసేవాళ్ళు. టైంకి 7 o'clock షూటింగ్ జరిగేది, ఎంత దూరమైనా జరిగేది. అందుకని మేనేజర్ల కంటే ఎక్కువ పవర్గా ఉండేవాళ్ళు డ్రైవర్లు. కానీ ఆ టైంలో మరి మిగతా మేనేజర్లు తీసుకోవటం వల్ల వాళ్ళు అక్కడే గుర్తు అయిపోయింది, పలానా తీసేసుకుంటాడు. మాత్రం ఒక లక్ష్యంతో ఉన్నారు మొదటి నుంచి, నిర్మాత కావాలి అనేటువంటిది లేదు, డైరెక్టర్ అవ్వాలి అనుకున్నా. నేను యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలి అనుకున్నా. నేను డబ్బు సంపాదించగానే అన్నీ సెటిల్ చేసి ఒక ఆఫీస్ తీసుకొని ఒక NRI ఫండ్స్ పెట్టుకొని సినిమా డైరెక్ట్ చేద్దామని చెప్పి పుట్టింటి లాంఛనాలు అని చెప్పి ఒక రీమేక్ కొన్నా, మరాఠీ సినిమా. 25,000 పెట్టి కొన్నా. కొన్ని దానికి వినోద్ కుమార్కి అడ్వాన్స్ ఇచ్చాను, సౌందర్యకి అడ్వాన్స్ ఇచ్చాను, నేనే డైరెక్టర్ని. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసినాక మామగారు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులో మెయిన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, దాసనాడు గురుగారి దగ్గరికి వెళ్ళా. తాజ్ కృష్ణాలో ఉన్నాడు ఆయన. ఇలా నేను డైరెక్ట్ చేస్తున్నాను గురుగారు, మీ ఆశీర్వాదం కావాలి, మీ ఆశీర్వాదం పాటు మీరు ఈ సినిమాలో యాక్ట్ చేయాలి, ఇది క్యాసెట్ సినిమా అన్నాడు. చూశాడు ఆయన. చూసినాక ఒక గంట సేపు నాతో మాట్లాడాల. ఆయన ఎలా అనుకుంటా, ఏంటి గురుగారు అన్న, నాకు అర్థం కావట్లేదురా, నువ్వు ప్రొడక్షన్ కదా చేసావు, నువ్వు డైరెక్టర్ అంటే నాకు డైజెషన్ అవ్వట్లేదురా, డైరెక్టర్ ఏంటిరా అన్నాడు. లేదు గురుగారు, నేను అసిస్టెంట్ పని చేశాను, నాకు డైరెక్షన్ చేయాలని ఉందంటే, ఒక పని చేయరా నా మాట విని, ఫస్ట్ ప్రొడ్యూసర్ అవ్వు. వివి నాగప్రసాద్ కూడా ఫస్ట్ ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత డైరెక్టర్ అయ్యాడు, నిర్మాత దర్శకుడు అవ్వదు, నువ్వు స్టార్టింగ్లో ఎందుకు డైరెక్టర్ అవుతావు, నా మాట విని అన్నాడు. ఓకే గురుగారు మీరు చెప్పింది సార్ కరెక్ట్, అలాగే గురుగారు అని చెప్పి ఎమ్మటే మానేసా.
మానేసి ఎమ్మటే విజయబాబు గారిని కలిశారు. ఆయన ఓకే అన్నాడు. ఎమ్మటే గురుగారు చెన్నై వచ్చారు. చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి ఈ దాసనారాయణ ప్రధాన పాత్రలో మారిపోయారు హీరోలు. వడ్డే నవీను, ఇంద్రజ వీళ్ళు వచ్చారు, మారిపోయారు. ఎందుకు? బాపిరెడ్డి గారికి నాకు అప్లికేషన్ ఉంది, నేను నవీన్ తోటి చేయాలి అని చెప్పి మారిపోయింది. కథ మారిపోయింది, డైరెక్టర్ మారిపోయాడు, హీరో మారిపోయింది. అయిపోయాక సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సిట్టింగ్ జరిగేటప్పుడు మళ్ళీ హీరో మారాడు, కథ మారింది, హీరో మారాడు. మళ్ళీ సాయి కుమార్ హీరోకి వచ్చాడు సీన్లోకి. సాయి కుమార్ సీన్లోకి రాగానే మనం సాయి కుమార్తో చేద్దాం అన్నాడు. పోలీస్ స్టోరీ బ్లాక్ బస్టర్ అయింది. ఓకే అంటే ఫోన్ చేయగానే బాపిరెడ్డి గారు బెంగళూరు నుంచి ఎమ్మటే వచ్చాడు సాయి కుమార్. బాపిరెడ్డి గారు అంటే మరి అంత క్రేజ్ ఉండేది. గ్యాంగ్ లీడర్ తర్వాత సినిమా. ఆయన ఓకే గురుగారు చేసేస్తాను. అప్పుడు నవంబర్, డిసెంబర్ 10 రోజులు, జనవరి 10 రోజులు, ఫిబ్రవరి 10 రోజులు ఇచ్చాడు. నేను అలా చేయను, నాకు అటెస్ట్ తెచ్చి 60 రోజులు ఎప్పుడు ఇస్తో చెప్పు అన్నాడు. అయితే జూన్ జూలై 2 నెలలు మీయే గురుగారు అన్నాడు. మేము షాక్ అయిపోయాం. మా ఇంధనం అయిపోయింది. మేము 10 లక్షలు బడ్జెట్తో దిగాం. సినిమా స్టార్ట్ అయితే ఫైనాన్స్ వస్తుంది. ఇందులో 8 లక్షలు అప్పు మళ్ళీ నాది, 2 లక్షలేమో సొంత డబ్బు. ఇంధనం అయిపోయింది. అడిగాం. ఆయన వెళ్ళిపోయినాక, సార్ మీరు అతను డిసెంబర్ నుంచి ఇస్తారంటే మీరు జూన్ నుంచి అంటారు, నేను అలా ఎప్పుడు చేయలేదు, నేను సినిమా మొదలు పెడితే అయిపోవాలి నాకు అన్నాడు. కరెక్ట్ సార్, మేము అయిపోయాం, మా దగ్గర డబ్బు లేదు, మేము సినిమా చేయలేమండి. అంటే ఒక పని చేయండి, నేనే చేసుకుంటాను, మీరు నెక్స్ట్ మంత్ డిసెంబర్ 10th అట్లా వచ్చి మీరు డబ్బు తీసుకెళ్ళిపోండి నవంబర్. సరే అని వెళ్ళాం. వెళ్తే ఆయన తీసుకుని అడ్వాన్స్ 1,50,000 వెనక్కి ఇచ్చాడు. ఇదేంటి సార్ మీరు 1,50,000 అడ్వాన్స్ ఇస్తున్నారు వెనక్కి, మాకు 10 లక్షలు ఖర్చు అయింది కదా. అవునా కరెక్టే, కానీ ఇప్పుడు నేను అవన్నీ వాడలేదు కదా, దాసరి గారు కానీ ఇంద్రజ కానీ వీళ్ళందరూ ఎవరు లేరుగా, మీరు అవన్నీ చూసుకోండి. సార్ మీ ఆఫీస్లోనే మేము ఖర్చు పెట్టాం సార్ 6 నెలలు, ఎవ్రీ మంత్ 1,00,000 స్టాఫ్కి వీళ్ళందరికీ అయిందంటే, అవన్నీ ఖర్చు పెట్టినా ఎవరు ఇస్తారా, ఇప్పుడు నేను ఖర్చు చేయట్లేదు కదా, కథ మారిపోయింది కదా అన్నాడు. ఏమీ అనలేము. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, చెప్పేసాడు, వెళ్ళిపోయాడు. ఇంకా మన 1,50,000 పట్టుకొని హైదరాబాద్ వచ్చి తీసుకున్న వాళ్ళకి ఇవ్వలేము, వాళ్ళు సైడ్ నుంచి ప్రెజర్. అలా సో ఆ విధంగా దర్శకుడు కావాల్సిన వాడి నిర్మాతగా మారి, నిర్మాతగా తొలి సినిమాకి ఇన్ని అవరోధాలు వచ్చి తర్వాత మళ్ళీ సాంబాయి నుంచి మళ్ళీ సామాన్యం. మరి ఆ డైరెక్టర్ కావాలనేటువంటి అంబిషన్ అయితే ఉందా ప్రస్తుతం? ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇంత అనుభవం వచ్చిన తర్వాత డైరెక్షన్ చేయడం ఇంకా ఈజీగా కష్టం. కష్టమా? అనుభవం లేనప్పుడు చాలా ఈజీ. డైరెక్షన్ అంటే చాలా ఈజీ అని అనుకుంటాం. అమ్మో అది ఇప్పుడు మనం తలుచుకుంటేనే వెనక దిగిపోయే షాటు, ముందు దిగిపోయే షాటు, నెక్స్ట్ ఈ సీన్ ఎక్కడొస్తుంది, కంటిన్యూటీస్ అని గుర్తుపెట్టుకునేవాడే డైరెక్టర్. అది వెల్ టాలెంటెడ్ అయితే కానీ డైరెక్ట్ చేయలేం. డైరెక్ట్ చేయాలంటే చాలా కష్టమైన పని. అది ఈజీ అనుకున్నాను. నేను ఒక విషయం ప్రస్తావిస్తాను. బాలకృష్ణ గారి విషయంలో జరిగినటువంటి ఇదంతా మనకు అందరికీ తెలిసిందే, దాని గురించి ఇప్పుడు నేను అవదలుచుకోవట్లేదు. కానీ వెంటనే చాలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో మీ రిలేషన్స్ స్ట్రెయిన్స్ అన్నీ పోయిన తర్వాత మీతో సినిమా చేయటానికి కానీ ఇప్పుడు మీ ప్రజెంట్ రిలేషన్ కానీ ఎలా ఉంది? ఆయన యాక్సెప్ట్ చేశారు మళ్ళీ తర్వాత మళ్ళీ? ఇప్పుడు కూడా నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి బాబు అంటే ఏమ్మా అంటాడు, ఏం బెల్లం అంటారు నన్ను. వెంకటేష్ బాబు కానీ బాలబాబు కానీ ఏం బెల్లం ఎలా ఉన్నావు అంటారు, ఏం బెల్లం అంటారు. ఏం బాబు సినిమా అంటే మంచి కాదంటే మన సినిమాలో మన మంచి సినిమా చేయాలి అంటాడు. అంతవరకు హ్యాపీ అందరితోటి. మళ్ళీ ఆ కాంబినేషన్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందా? కథేనండి, కథే. ఇంతకు ముందులా కాదు, కథ ఉండి డైరెక్టర్ ఉన్నాడు అనుకో, ఈ కథ బాగుంది చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. నిర్మాతగా మీరు 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మీ కొడుకులిద్దరిని ప్రమోట్ చేసుకుని వాళ్ళు నిలబెట్టడం కోసం ఇప్పుడు నిలబడ్డారా ఏంటి వాళ్ళ పొజిషన్? లేదు, పెద్ద ఆయన 100% సాటిస్ఫాక్షన్, 100% కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడు. ఇప్పుడు 4 చేసే సినిమాలు, 4 డిఫరెంట్ సినిమాలు, 5వ సినిమా కూడా కమిట్ అయ్యాడు. డిఫరెంట్ హిందీ సినిమాలు 2 కమిట్మెంట్ ఉన్నాయి. అతను ఇంకా మనం చూసే పని లేదు. చెన్నైని 2 సినిమాలు మంచి సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. 2 చేశాడు ఆల్రెడీ 2 చేశాడు, 2 కమిట్ అయి ఉన్నాడు. ఆ 2 సినిమాలు కంప్లీట్ అయితే డెఫినెట్గా ఆయన ఒక ట్రాక్లు పడతాడు. ఇంకా మనం దగ్గర ఉండి. నిర్మాతగా మీరు చేయబోయే సినిమాలు ఏంటి వరుసగా? 2 సినిమాలు, బ్రదర్స్ సెంటిమెంట్ ఒకటి, కొత్త వాళ్ళే. నేనే ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ హీరో మా అబ్బాయిలే.
ఇద్దరు పెద్ద ఆయనతో ఒకటి చిన్న ఆయనతో ఒకటి ప్లాన్ చేసుకున్నా. ఈ 2 సినిమాలు ప్యారల్గా జరుగుతాయి. బయట హీరోలతో ఏం చేయరని చెప్పట్లేదు. చేయనని ఏం లేదు, కుదిరితే తప్పకుండా. మొన్న ఒక కథ వచ్చింది, బాగుంది, రవితేజ దగ్గరికి వెళ్ళి చెప్పాను, రవితేజ చేద్దాం అన్నాడు. మళ్ళీ ఆలోచించాను, రవితేజ కూడా మనం చేసి మంచి సినిమా, ఈసారి మళ్ళీ మంచి సినిమా చేద్దాం, ఇందులో కొంచెం చిన్న ఫాల్ట్లు ఉన్నాయి అన్నాడు. కరెక్టే, అతను చెప్పింది కరెక్టే, ఓకే డన్ అని మానేసాం. అలాగా కుదిరితే ఆ హీరో రేంజ్లో ఉందనుకో, తీసుకెళ్ళి డెఫినెట్గా చెప్తాను. నిర్మాత సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఈ రోజు నాకు ఒక ప్రశ్నార్థకమైంది. బట్ ఉన్నంతలో యూ హ్యావ్ డన్ యువర్ ద బెస్ట్ అనేటువంటిది నేను చేసుకున్నారు. మీరు మధ్యలో డ్రాప్ అయినా కానీ ఇది కానీ నిర్మాతగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం అక్కడ మిస్ అవ్వలేదు. ఇప్పుడు చేయబోయే ముందు ఇంకా వేరే హీరోతో కానీ ఎవరితో చేస్తున్నప్పుడు ఆ మెయింటైన్ చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా నిర్మాతలకి? నా వరకు నిర్మాతల ప్రొడక్షన్ మేనేజర్లు అయ్యారు, నిర్మాతల క్యాషియర్లు అయ్యారు అనేటువంటి అభిప్రాయం అది కొంతమంది అభిప్రాయం, కొంతమందికి అలా ఉంది, కానీ కొంతమంది అనుభవాలు కానీ నా అనుభవాలు అలాంటివి జరగలేదు, జరగకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మనం కమెంట్ నుండి గ్రిప్లో చేయగలిగితే అవతలలో కూడా మనం కథ అక్కర్లేదు, కాంబినేషన్ సెట్ చేసాం, సినిమా స్టార్ట్ అంటే మనకేం తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కృష్ణవంశీ గారి సినిమా రవితేజ తోటి మాది పూజ కూడా జరిగింది. అయిపోవడానికి కారణం ఏంటి? కథ చెప్పాలని అడిగాను, కథ చెప్పాడు, నాకు నచ్చలేదని చెప్పాను. నేను చెప్పలేను, తీయగలను, ఇదిగో బైండ్ అండ్ స్క్రిప్ట్ అని ఇచ్చాడు. సార్ అది కూడా చదివాను, అది కూడా నచ్చలేదు అన్నాను. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నేను తీయగలను కానండి, నేను చెప్పలేను అన్నాడు. కరెక్టే సార్, మీరు చెప్పలేరు, నాకు తెలియకుండా తీయలేను. మీరు చెప్పకపోతే మీరు తీయగలరు, యాజ్ ఏ మీరు గొప్ప డైరెక్టర్, మిమ్మల్ని నేను కాదన్ను, కానీ నేను తెలియకుండా తీయలేను. రేపు పొద్దున మీరు 10 బెంచ్ కార్లు కావాలంటారు, ఎందుకు కావాలని అడుగుతాను. నేను 10 కార్లు బెంచ్ కార్లు నాకు తెలియకుండా పంపించే పొజిషన్లో నేను సినిమా తీయను. నేను తీయాలంటే నాకు ఆ బెంచ్ కార్లు ఎందుకు కావాలి, ఏ సీన్లో వాడుతాం, ఎందుకు వాడుతున్నాం అని అడుగుతా. అప్పుడు మీరు కథ చెప్పాల్సి వస్తుంది, అప్పుడు కన్విన్స్ చేయాలి. దానికంటే బెటర్ ఇప్పుడు మీరు నా కథ అయినాక సినిమాని స్టార్ట్ చేద్దాం. లేదు నీకు అర్థం కావట్లేదు అని. నాకు అర్థం అవుతుంది సార్, మీకు అర్థం కావట్లేదు, పోనీ ఏదైనా రీమేక్ నా కోసం చేసి పెడతానంటే, లేదా నేను ఆల్రెడీ చంద్రలేఖ చేశాను, నాకు ఈ రీమేక్ల మీద ఫెడప్ అయిపోయాను, నేను చేయనని చెప్పాడు. నేను మళ్ళీ అది నేను ఓన్ చేసుకోవాలంటే టైం పట్టుద్ది. సరే సార్ మరి కొత్త కథ చేద్దామని. అప్పుడు మనకి చెప్పిన కథ ఆయనే నక్షత్రం అని తీశాడు. మరి మనం అప్పుడు కరెక్టే ఉన్నాం. ఇప్పుడు ఏ హీరో అయినా ఏ నిర్మాత కన్నా అగ్ర నిర్మాత అనేటువంటి పేరు రావాలంటే చిన్న సినిమాలు ఎన్ని సక్సెస్లు ఇచ్చినా సరే స్టార్స్తో చేసినప్పుడే వస్తుంది. మీకు బాలకృష్ణ గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు, తర్వాత ఎన్టీఆర్తో చేశారు, రవితేజతో చేశారు. ఇంకా రిమైనింగ్ పెద్ద హీరోలతోటి చేయటం, ఇప్పుడున్న ప్రజెంట్ యంగ్ హీరోలతో చేయాలి అంటే ఆ ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలు నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, చేయను కూడా. ఎందుకు, మనకు అందుబాటులో లేరు వాళ్ళు. ఏ విషయంగా రెమ్యూనరేషన్ పరంగా ఏ పరంగా చూసుకున్నా వాళ్ళు మనకు అందుబాటులో లేరు. మనకు అందుబాటులోకి ఉంటే అవకాశం వస్తే చేస్తానేమో, కానీ నేను మాత్రం టైం వేస్ట్ చేసుకొని నేను తిరిగి డేట్లు సంపాదించి చేసి ఓపిక లేదు. చివరిగా ఒక ప్రశ్న, మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఒక ప్రశ్న అడిగాం మీకు. డైరెక్టర్గా మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు అంటే ప్రస్తుతం చాలా బ్యాడ్ పొజిషన్ ఉన్నటువంటి పూరి జగన్నాథ్ గారి పేరు చెప్పి. బ్యాడ్ ఒక ఫ్లాప్ అవుతాడు, నేను అట్లా బ్యాడ్ ఫీల్ అవును, నేను గుడ్గానే ఫీల్ అవుతా. వినాయక్ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, బ్యాడ్ కాదు, బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఫ్లాప్ నేను చేస్తాను, ఈ రోజు కూడా ఖచ్చితంగా చేస్తాను. పూరి జగన్నాథ్ అయితే ఇమీడియట్లీ చేస్తాను, వినాయక్ అయినా ఇమీడియట్లీ చేస్తాను. కథ ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా తీయగలరండి. అది ఎక్కడో మిస్ఫైర్ అయింది. పూరి జగన్నాథ్ ఒకసారి ఒక స్క్రిప్ట్ చెప్తే ఎవరికైనా సరే ఫుల్ స్క్రిప్ట్ డైలాగ్స్ తోటి చెప్పినాకే స్టార్ట్ చేస్తాడు. మరి ఈ 2 సినిమాలు ఎందుకు జరిగింది? లైగర్ కానీ ఇస్మార్ట్ శంకర్ 2 కొంచెం ఏదో టెన్షన్లో జరిగి ఉండొచ్చు, అంత మాత్రం డైరెక్ట్ కాకుండా పోలేడు. గ్యారంటీగా మళ్ళీ చూడండి, పోకిర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇటు కొడతాడు, మళ్ళీ పూరి జగన్నాథ్ ఏంటేంటో తెలుస్తుంది. యాక్చువల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ముగ్గురు టాప్ డైరెక్టర్స్, ఒక ఏలినటువంటి డైరెక్టర్స్, పూరి జగన్నాథ్ గారు, వివి వినాయక్ గారు అండ్ సీను వైట్ల టాప్ డైరెక్టర్స్, ఒక అద్భుతమైన విజయాలు ఇచ్చినటువంటి వాళ్ళు.
ఈ రోజున వాళ్ళకి ఒక సినిమా స్టార్ట్ చేయడం అనేటువంటి గగనమైన పరిస్థితులు రావటం పట్ల యాజ్ ఎ సీనియర్ ప్రొడ్యూసర్ మీ అనాలిసిస్ ఏంటి? అంటే నేను సీన్ వైట్ తోటి వర్క్ చేయలేదు. సీన్ వైట్లో మనకు తెలుసు కానీ మనం ఎప్పుడు వర్క్ చేయలేదు. ఇప్పుడు ఈ 2 డైరెక్టర్తో వర్క్ చేశాను కాబట్టి చెప్పగలుగుతా. పూరి జగన్నాథ్ మళ్ళీ ఆ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వాళ్ళు చూడండి మళ్ళీ టాప్కి వెళ్తారు డెఫినెట్గా, అసలు మీకు డౌటే లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా గుడ్ నేమ్ ఉన్నది ఏంటంటే ఇద్దరు గుడ్ నేమ్ ఉంది, ఇద్దరు ఓన్ స్క్రిప్ట్ రాయగలరు రైటర్ డైరెక్టర్లు వాళ్ళు. అందుకని వాళ్ళకి తెలుసు ఎక్కడో మిస్టేక్ అయినంత మాత్రాన వెనక్కి పడిపోయే పరిస్థితి లేదు. 2 ఫ్లాపుల తర్వాత మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తోటి లేటెస్ట్ ట్రెండ్ తోటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కదా, మిస్ఫైర్ అయింది, నెక్స్ట్ కొడతాడు. 25 సంవత్సరాల ఈ కెరీర్ అనేటువంటిది మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్గా మోస్ట్ టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టాలీవుడ్ అనేటువంటి లిస్టులో బెల్లంకొండ సురేష్ పేరు ఉండేలాగా అద్భుతంగా జర్నీ సాగింది. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగాలి. మీ ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు బాధపడుతున్నారు, ఇంకిద్దరిని కంటే బాగుండేది, 2 హీరోలు చేసుకోవచ్చు. ఇద్దరు చాలు. వెరీ గుడ్. మోస్ట్ సక్సెస్ఫుల్ కెరీర్, 25 సంవత్సరాల కంప్లీషన్ సందర్భంగా ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఎవరీ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.